కులంతో పని లేకుండా హిందూ ధర్మం గ్రహణం మీద ఆధారపడి నిలిచింది, జన్మం మీద కాదు. విషశంఖుడు జింకలు పట్టుకునే జాతికి చెందినవాడు. కౌశికుడు గట్టి కోసుకునే జాతికి చెందినవాడు. జంబుక మహర్షి నక్కలు పట్టుకునే జాతికి వాడు. వాల్మీకి ఓ కిరాతకుడి జాతికి చెందినవాడు. వ్యాసుడు ఓ చేపలు పట్టే బెస్త జాతికి చెందినవాడు. గౌతముడు కుందేలు పట్టే జాతికి చెందినవాడు. వశిష్ఠుడు వేస్తే పుట్టినవాడు. ఆయన భార్య అరుంధతి. అగస్త్యుడు మట్టి కుండలో పుట్టాడు. మాతంగ మహర్షి మాదిగవాని కుమారుడు, బ్రాహ్మణయ్యాడు. ఇతని కూతురే మాతంగ కన్య. ఆమె పేరే శ్యామలాదేవి, మనం పూజిస్తుంటాం. ఐతిరేయ మహర్షి ఓ దాస్యుడు. ఐలుష ఋషి ఓ దాసి కుమారుడు. సత్యభామ జాబాల మహర్షి ఓ వేశ్య కుమారుడు. సత్యకామ జాబాల మహర్షి వేశ్య కుమారుడు. భూదేవి కుమారుడు క్షత్రుడైన నరకుడు. బ్రహ్మవంశకుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు బ్రాహ్మణులైన రాక్షసులయ్యారు. రఘువంశ మూల పురుషుడైన రఘువ మహారాజు కుమారుల్లో ఒకడు రాక్షసుడైనాడు. త్రిశంకుడు క్షత్రియుడు కానీ చండాలుడయ్యాడు. విశ్వామిత్రుడు క్షత్రియుడు కానీ బ్రాహ్మణయ్యాడు. వీరి వంశమే కౌశిక వంశం. కౌశిక గోత్ర బ్రాహ్మణుడు. నవబ్రాహ్మణులో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు వృషధుడు బ్రహ్మజ్ఞానం లేని కారణాన రుద్రుడిగా మారిపోయాడు. విష్ణు పురాణం. నిర్దిష్ణుడు అనే మహారాజు కుమారుడు నాభుడు. ఇతడు క్షేత్రజ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం లేని కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది. శత్రుడైన రథోధనుడు అగ్నివేశుడు హరితుడు. శౌనక మహర్షి కుమారులు 4 వర్ణాలకు చెందినవారు మారారు. అలాగే కుత్సామధుడు, వేదవ్యుడు, ఉచ్చవతి వీరి కుమారులు 4 వర్ణాలకు చెందినవారయ్యారు. కాబట్టి మనమంతా పుట్టుకతో ఉన్న కులాలను బట్టి ఒకడు గొప్ప ఒకడు తక్కువ అని అనుకోవాల్సిన పడలేదు. పుట్టిన తర్వాత అతను చూపిన ప్రవర్తన గుణం బట్టి కులాన్ని మొదలేసి వాళ్ళందరూ అగ్ర కులాల వాళ్ళు అయ్యారు. అగ్ర కులాల్లో పుట్టిన వాళ్ళు తక్కువ మనస్తత్వం చేత మంచి పనులు చేయకపోవడం వల్ల వేరే క్యాస్ట్లో కూడా మారిపోయారు. కాబట్టి ఎవరు ఉన్నత కులాలు అనేది మీరే ఆలోచించుకోండి. ఉన్నత కులాలు అంటే ఉన్నత కులాల్లో పుట్టిన వాళ్ళని కాదు, ఉన్నతమైన గుణం ఉన్నవాళ్ళు అని అర్థం చేసుకుంటారని కోరుతూ భాగవతుల వీడియోస్